ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు. చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు. మాకు అది వ్యూవర్స్లో కనబడుతున్నారు, లైక్స్లో కనబడుతున్నారు, కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు. మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీకు నచ్చింది కదా, జస్ట్ లైక్, సబ్స్క్రైబ్, అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా, మీ మిత్రులు కూడా తెలిసిపోతుంది కదా. మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి. ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి సేవా కార్యక్రమం. ఈ సద్గురు జ్యోతిషాలయం నుంచి ఈ యొక్క జూన్ నెల 12 రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, నాకు వివాహం అవుతుందా, సంతానం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉద్యోగం పోతుందా, ఈ క్రైసిస్ ఉంది కదా, వ్యాపారం ఎలా ఉంది, రాజకీయంగా నేను బాగుపడనా, ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ 12 రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి, తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం. మళ్ళీ ఈ యొక్క జాతకం చూడగానే మీ జీవితం మారిపోతుంది అనుకుంటున్నారా? కాదట. మీరు పుట్టినప్పటి నుంచి ఆఖరి గడియల వరకు ఆ విధాత మీ తల మీద రాసేసి ఉంటాడు, మీకు ఇవి జరగాలి, ఇవి జరుగుతుందని. ఖచ్చితంగా అవే జరుగుతుంది. మరి మీరు ఎందుకు చెప్తున్నారండి అని అంటే, ఒక వెళ్తున్నటువంటి ఒక దారిలో స్పీడ్ బ్రేకర్స్ మధ్యలోనే పుట్టుకొస్తుంది కదా రోడ్లో, అలాగే ఈ స్పీడ్ బ్రేకర్స్ అనమాట ఈ యొక్క జాతకం. అలా మీరు క్షేమంగా వెళ్ళాలి, ఇక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని ఒక తెలిపే ఒక ప్రక్రియ మాత్రమే ఈ యొక్క జాతకం. తర్వాత చాలామంది ఈ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటారు. మాలాంటి వాళ్ళ దగ్గరనో లేదా చాలామంది సద్గురువుల దగ్గర అంతా కూడా అడుగుతూ ఉంటారు, గురుగారు నాకు చాలా అప్పులు ఉన్నాయి, నాకు ఈ జాతకం చెప్పనంటే, అప్పులు ఉన్నాయని అంటే అప్పులు తీర్చండి, ఉద్యోగమో వ్యాపారమో చేసి జాతకం చెప్తే అప్పులు తీరవు. క్లియర్ ఒకటి. తర్వాత మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులనో లేకపోతే మా దగ్గర అడగాలనుకున్నాను అనుకోండి, ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఏది అడగండి. మనం తప్పులు చేసి వాళ్ళని అడగడం ఏంటి, అది కాదు, అలా కూడా అడగకూడదు. తర్వాత చిన్నపిల్లలు ఖచ్చితంగా 21 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ జాతకాలంతా కూడా చూడకండి. మీరు చదువుకునే విద్యార్థులు చదువుకోండి, మీ చదువు మీద మాత్రమే నమ్మకం పెట్టుకోండి. మరియు ఇంకొక రిక్వెస్ట్, 60 నుండి 65 సంవత్సరాల పై చిలుకు వాళ్ళు దయచేసి జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే 60 సంవత్సరాల్లో మీరు 60 వసంతాలు చూసుంటారు, తెలుగు అన్ని రాసుల్ని మీరు చూసుంటారు, కాబట్టి మీరు దైవానికి సమానం, కాబట్టి మీరు జాతకం తెలుసుకోకర్లేదు. మీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త చేసుకుంటాం. రైట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం, మరి ఎవరెవరు చూసుకోవాలంటే వ్యాపారం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంది, సంతానం ఎప్పుడు జరుగుతుంది, వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఉన్నత చదువు ఎలా చేయాలి అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ గోచార రీత్యా 12 రాసులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer aina, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 7.5 శని ఎలాగూ నడుస్తుంది. అందుకని ఏం బాధపడక్కలే. శని భగవానుడు అవసాన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు పెట్టిన ఇబ్బందులు అన్నిటికీ శుభాన్ని అలా
ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. గురు స్థానం మారాడు కదా, ఎవరికి చాలా యోగంగా ఉంటుందంటే మకర రాశి వారికి యోగమే. పట్టిందల్లా బంగారం అండి. జూన్ నెల నుంచి మీకు అన్ని పట్టిందల్లా బంగారమే అని చెప్పచ్చు. మకర రాశి మిత్రులకి సూర్యుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా, అష్టమ స్థానంలో అనుకూలంగా, అంగారకుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా, బుధుడు పంచమ స్థానంలో అనుకూలంగా, బృహస్పతి పంచమ స్థానంలో అనుకూలంగా, శుక్రుడు పంచమ స్థానంలో అనుకూలంగా, శనీశ్వరుడు స్థానంలో ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా, రాహు తృతీయంలో అనుకూలంగా, కేతు భాగ్యస్థానంలో అంటే మెజారిటీ ఆఫ్ గ్రహాలన్నీ కూడాను యోగం. చాలదా? ఎందుకంటే ఏం కావాలి? ప్రారంభించే పనులన్నీ జాక్పాట్ లాగా ఫినిష్ చేసుకొని వస్తారు. ఉద్యోగంలో మీరు సంతృప్తిగా ఉద్యోగం చేస్తారండి. మీరు కోరుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్స్, మంచి మంచి అవకాశాలు, అధికారులు ఇచ్చే ప్రశంసలు అన్నీ దొరుకుతాయి. మీకు కావలసినటువంటి అవకాశాలన్నీ గట్టిగా వస్తాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోయి నిరాటంకంగా వ్యాపారం చేస్తారు. మల్టిపుల్గా మీ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ధూమ్ధామ్ చేస్తారండి మీరు. గెట్ రెడీ. మొదటి 2 వారాల్లో మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువు, ఉద్యోగం, ఉన్నత విద్య కోసం, విదేశీయ ప్రయత్నాల కోసం మీరు చేసే ప్రయత్నాలు మీ పిల్లలు సాధిస్తారు. వాళ్ళకి విజాలు ఎక్కడన్నా స్టక్ అయ్యి ఉన్నా మీ యొక్క రాశి ఫలితాలతో వాళ్ళు అద్భుతంగా పొందుతారు. ఉత్తమమైనటువంటి సంస్థల్లో, యూనివర్సిటీలో వాళ్ళు విద్యాభ్యాసానికి బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల మూలంగా మీకు ఏమైనా మనస్పర్ధలు కలిగి ఉంటే దాన్ని రాజీదారులతో తీసేసుకుంటారు. భూమి కొనుగోలు విషయంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. డాక్యుమెంట్స్ బాగా చదవండి. 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వస్తాయి. జాగ్రత్త. మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవడంతో ఇబ్బందులు పడతారు. అదృష్టం కొంత కలిసి వస్తుంది. మీకు అవకాశం ఉంది. స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. వ్యవసాయదారులకి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్ బాగా ఉంది. మీడియా రంగం వారికి కూడా చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం చూస్తారా, అది కూడా తొలగుతుంది. పూర్వీక ఆస్తులు కలిసి వస్తుంది. లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కోర్టు వ్యవహారాలన్నీ తొలగిపోతాయి. విడిపోయినటువంటి దంపతులు కలుస్తారు. శీఘ్రమేవ సంతానం కలుగుతుంది. ఎంత బాగుందండి. డాక్టర్స్, లాయర్స్, రీసెర్చ్, పోలీస్, డిఫెన్స్ వారికి చాలా బాగుంటుంది. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, పత్రికా రంగం వారికి వాక్తో యోగం ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. చంద్రాష్టమం ఒక చిన్న తెల్ల పేపర్లో ఒక చిన్న చుక్కలాగా ఇది కూడా ఉంటుంది. కాస్త భరించాలి కదా. జూన్ 11/6/2024 11:39 మధ్యాహ్నం నుండి 14/6/2024 11:54 ఉదయం వరకు ఉంటుంది. జాగ్రత్త. ఈ 2.5 రోజులు సంతకం పెట్టేటప్పుడు అన్నిటి కూడాను బ్లూ కలర్, వైట్ కలర్ చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ ఈజ్ 7. పరిహారం నవగ్రహ ఆరాధన, శివారాధన చేయడం మంచిది. మీ కులదైవానికి ఏమైనా మొక్కులు ఉంటే అవన్నీ నెరవేర్చండి. మీ సకల శుభాలు కలుగుతుంది. మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీరు గోచార ప్రకారం తెలుసుకున్నారు కదా, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణులను సంప్రదించండి. సద్గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా, మీ కింద ఉన్నటువంటి మా యొక్క నంబర్లకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు చూసి రిప్లై ఇస్తారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇష్టదైవం దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలతో, నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఐశ్వర్యంగా ఉంటారు. విజయవస్తు. ఇది మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి కోసం చెప్పడం కాదు. గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి మీరు ఏదో అయిపోదు. ఉన్న దాంట్లో జాగ్రత్త పడితే చాలు కదా. మనం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంది, తెలియకుండా పోతే గుద్దుకుంటారు. వస్తుందని తెలిస్తే నిదానంగా వెళ్తారు కదా. ఆ జాగ్రత్త చెప్పడమే జాతకం. కానీ ఇలా ఉన్నవన్నీ జరిగే తీరుతుందని ఊహించుకోకండి. మీ యొక్క తలరాత ఎలా ఉంటే తప్పకుండా అలా భగవంతుడు నెరవేరుస్తాడు. విజయోస్తు. ఈ 12 జ్యోతిష శాస్త్రం ద్వారా 12 రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా. మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోన అనే ప్రాంతంలో కపిలి తీర్థానికి దగ్గరలో
బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి 18 అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు. ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీకోసం, మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.